పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాల ఉప సర్పంచ్ నాగ్ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేసి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకే పోలీసులను పావులుగా వాడుతున్నారని గురజాల వైసీపీ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలంలోని రెంటపాల గ్రామానికి రానున్నారు. గతంలో చనిపోయినటువంటి వైస్ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. రెంటపాలకు ఓన్లీ 3 వాహనాలు 100 మంది వ్యక్తులను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ శ్రేణులు ఎవరూ కూడా జన సమీకరణ చేయరాదంటూ నేతలందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు స్వచ్ఛందంగా ఇప్పటికే రోడ్లపైకి వస్తూ ఉండటంతో జగన్ పర్యటన కూడా గంటకు ఆలస్యం అవుతూ ఉంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రోగ్రాం ఇప్పటికి కూడా ప్రారంభం కాకపోవడానికి జనసందోహమే కారణంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనతో పాటుగా గురజాల ఎక్స్ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అనేక ఆంక్షలను కూడా పోలీసులు విధించడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులు ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన జనం కదిలిచ్చిన జనం కాదు, కదిలొచ్చిన జనం. స్వచ్ఛందంగా మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు వచ్చారు. నిన్న ఎస్పీ గారికి కూడా చెప్పాం, బైక్ మీద వస్తారా, బస్సు మీద వస్తారా, కారు మీద వస్తారా, లారీలో వస్తారా, నడిసి వస్తారా, పాక్కుంటూ వస్తారా, జనం మటుకు వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారి కొరకు. ఈ రోజు అదే చూస్తున్నాం. 11ంటికి సత్తెనపల్లి రావాల్సింది ఇప్పటికి కూడా ఇంకా 1-2 గంటలు పట్టేటట్టుంది. ఏది ఏమైనా ఎంత దూరమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ చేస్తారు. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి జన సమీకరణ చేయరాదంటూ కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? సరే, పోలీసులు కూడా ఏమంటున్నారు, మా కర్మ సార్, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సత్తెనపల్లి పట్టణానికి వాచ్మెన్లు చేశారు ఈ రోజు పోలీసులు. వాచ్మెన్ అంటే ఏంటి? లోపలికి వచ్చేవాడిని అనుమతించకపోవటం, వచ్చేవాడిని చెక్ చేయటం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఈరోజు సత్తెనపల్లి పట్టణానికి వాచ్మెన్ల కింద చేశారు చంద్రబాబు నాయుడు గారు. అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాన్ని ఆపాలని. కానీ జగన్మోహన్ రెడ్డి జనమే జగన్మోహన్ రెడ్డి గారు అనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు మరోసారి అది నిరూపణ అవుతుంది. ఒక్క బండికి పెట్రోల్ కానీ, ఒక వెహికల్ కానీ మేమెవరో నాయకులు పెట్టింది లేదు, జన సమీకరణ చేసింది లేదు. స్వచ్ఛందంగా వస్తున్న ప్రతి కార్యకర్త సంవత్సరంలోనే ఇంత పరమ చండాలమైన ప్రభుత్వాన్ని గళమెత్తడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతున్నారు. అయితే ఈ జనాలు అతిగా రావటం వల్ల కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఈ పోలీసులు ఆంక్షలు విధించే బదులు, అదే నేను మీకు చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటూ, సెక్యూరిటీ కంట్రోల్ చేసుకుంటే అవాంఛనీయ సంఘటన జరగవు. కానీ వాళ్ళని వాచ్మెన్లు చేసేటప్పటికి వాళ్ళ చేయాల్సిన విధుల్ని పక్కదారి మళ్ళించేటప్పటికి ఇటువంటి ఎక్కడన్నా చెదురుమదురు సంఘటన జరిగి ఉండొచ్చు, ఇంకా తెలియదు. తెలుసుకున్నాక దాని మీద కూడా మేము రిప్లై ఉంటాం. ఇది పరిస్థితి. ఇక్కడ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణను చూడలేకే పోలీసులు కూడా ఆంక్షలు విధించడం జరుగుతుందని, పోలీసులు వాళ్ళు స్వచ్ఛందంగా అయితే ఆంక్షలు కాదు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వల్లే వారు కూడా ఆంక్షలు విధిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చేటువంటి జన సమూహాన్ని కంట్రోల్ చేయడం కష్టమేనని, వారంతా కూడా జగన్ను చూసేందుకే స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ సత్తెనపల్లిలో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ. మరికొద్ది క్షణాలు జగన్ రెంటపాల పర్యటనకు సంబంధించి అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అంబటి బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దాన్ని తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడడం జరిగింది. అయితే ఎక్కువగా కార్యకర్తలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఆంక్షలు ఏమాత్రం లెక్క చేయకుండా అటు వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు దూసుకెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసాం. మరోవైపు అటు అంబటి రాంబాబు కూడా ఆ బారికేడ్లు తొలగించారు. స్వయంగా తానే బారికేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ,
ఇటు ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 చెక్ పోస్టుతో పాటు అనేకమైన బారికేళ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఏదైతే ప్రస్తుతం మనం జంక్షన్ ఉన్నామో సత్తెనపల్లి 5 లాంతర్ల సెంటర్ నుంచి కూడా రెంటపాళ్ళ వెళ్లే జంక్షన్ ఒక దిశ జగన్ కాన్వాయ్ ఇప్పుడే వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కార్యకర్తలు నేతలకు సంబంధించి వివిధ నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో వస్తారని చెప్పి కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వాహనానికి సంబంధించి కూడా పోలీసులు తనిఖీలు చేసి మరి సత్తెనపల్లి నగరానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే పల్నాడు జిల్లా సరిహద్దు ప్రాంతం అంటే గుంటూరు పల్నాడు జిల్లా సరిహద్దు ప్రాంతం ఏదైతే కొర్రపాడు గ్రామం ఉందో ఆ గ్రామం వద్ద బోర్డర్ సరిహద్దు ప్రాంతం వద్ద కూడా భారీ ఎత్తున చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ భారీ కేళ్లను సైతం కూడా అంబటి రాంబాబు మాజీ మంత్రి స్వయంగా దిగి మరి పోలీసులతో వాగ్వివాదం దిగి గొడవ పడి మరి ఆయనే స్వయంగా భారీ కేళ్లను పక్కదోసి ఆ జనాన్ని అలాగే జగన్ కాన్వాయ్ని ముందుకు అంటే సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎంట్రీ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా వాస్తవానికి సరిగ్గా 9:40 సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా దాదాపుగా 4 గంటల పైగా కూడా జాప్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మధ్యాహ్నం 1 గంట కల్లా జగన్ పర్యటన ముగుసుకొని 1:30కి తాడేపల్లి నివాసానికి చేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే పర్యటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో జాప్యం కొనసాగుతూ ఉంది. మరొక వైపు జగన్ మరికొద్దిసేపట్లోనే రెంటపాళ్ళ గ్రామం వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరొక వైపు అంబటి రాంబాబు చేసిన వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు చాలా తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే జనానికి సంబంధించి తాము ఎక్కడా కూడా అబ్జెక్షన్స్ పెట్టలేదు, పూర్తి స్థాయిలో పర్యటన చేసి ఆయన ఐడెంటిఫికేషన్ చేసి అక్కడి నుంచి పంపిస్తున్నాము. కానీ అంబటి రాంబాబు కావాలని ఒక అలజడులను సృష్టించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్ పర్యటన నేపథ్యంలో కావాలనే వైఎస్ఆర్సీపీ నేతలు కొంత విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేస్తారు. కానీ ఎక్కడ జగన్ కానీ ఆయన పర్యటనకు సంబంధించి కానీ లేదా ఆయన సంబంధించి వచ్చే నేతల్ని ఎవరిని కూడా ఆపమని చెప్పి పోలీసులు ముందే చెప్పారు. ఒక రెంటపాళ్ళ గ్రామానికి మాత్రమే 100 మంది నేతలు 3 వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా మిగిలిన చోట ఆంక్షలు లేవనేది పోలీసుల వాదనగా కనిపిస్తోంది. కానీ అంబటి రాంబాబు స్వయంగా బారికేళ్లను తొలగించి ఆయన పక్కకు దోసి మరి వాహన శ్రేణిని లోపలికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో చేరుకోవడం అలాగే ఏదైతే గుంటూరు సమీపంలో పత్తిపాడు నియోజకవర్గ సమీపంలో లాల్పురం వద్ద ఒక నేత చనిపోవటం మొత్తం మీద చూసుకుంటే టోటల్గా ఈరోజు ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం మధ్యనే ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరొక గంట పాటు కూడా ఈ పర్యటన కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పటికే ఆయన సత్తెనపల్లి 5 లాంటర్ల సెంటర్ నుంచి కూడా రెంటపాళ్ళకి బయలుదేరారు. మరొక 15 నుంచి 20 నిమిషాల లోపు ఆయన రెంటపాళ్ళ చేరుకుంటారు. అక్కడ ఎవరైతే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరిగి 4:30-5 గంటల సమయంలో రెంటపాళ్ళ నుంచి తిరిగి జగన్మోహన్ రెడ్డి బయలుదేరతారు. ప్రస్తుతం శివ అక్కడ మనం విజువల్స్ లో కనుక చూసినట్లయితే కూడా జనసందోహం భారీగా కనిపిస్తుంది. ప్రజలు కూడా ఎక్కువగా చేరువవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అటు పోలీసుల ఆంక్షలు కూడా లెక్క చేయకుండా వైసీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు దూసుకు వెళ్తున్న పరిస్థితిలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఖచ్చితంగా ఒకవైపు కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో వస్తున్నారు. మరొక వైపు పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు పెడుతూనే కట్టుదిట్టమైన భద్రత చర్య తీసుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఉన్న నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. పైగా సత్తెనపల్లి అంటే ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి అంతకుముందు మావోయిజం ఆ తర్వాత ప్రస్తుతానికి సంబంధించి కొంత ఫ్యాక్షన్ గ్రామం ఇట్లా అనేక అంశాలకు సంబంధించి సత్తెనపల్లి పల్నాడు ప్రాంతం కేంద్రీకృతమైన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే పోలీసుల్లో ఉంది. సో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల కొంత పోలీసులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా తాము ఎక్కడ జగన్ పర్యటనకు సంబంధించి ఇబ్బందికర ప్రయత్నాలు చేయనప్పుడు అంబటి రాంబాబు ఎందుకు ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పి పోలీసులే చెప్తున్నారు. ఖచ్చితంగా బారికేళ్ల తొలగింపు వ్యవహారాలకు సంబంధించి ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరొక వైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో కార్యకర్తలు నేతలు అయితే భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న శివ విజువల్స్ లో గమనిస్తే అక్కడ ట్రాఫిక్ కి కూడా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇందాకే ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది జగన్ కాన్వాయ్ వెళ్తున్న సందర్భంగా. అయితే ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. మరి పోలీసులు ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఏమైనా డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగిందా? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు?
అంటే పూర్తి స్థాయిలో పోలీసులు ట్రాఫిక్కి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఎక్కడైతే జగన్కి సంబంధించి కాన్వాయ్ వస్తుందో ఆ కాన్వాయ్ చుట్టూ ద్విచక్ర వాహనాలతో అలాగే కొంతమంది నేతలు వాహనాలతో అక్కడక్కడే ఉండటం మూలంగానే ట్రాఫిక్కి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మిగిలిన అంశాలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన ఏరియాలు ఎక్కడా కూడా పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మన ఉదయం నుంచి కూడా చూసుకుంటున్నాం, వాస్తవానికి 9 గంటలకి జగన్ షెడ్యూల్ అయితే 10:40కి ఆయన రెంటపాళ్ళ చేరాలి. కానీ 9:40కి ఆయన బయలుదేరినప్పుడు 11:30 మధ్యలో అక్కడ చేరాలి. కానీ జగన్ వాహనం చుట్టూ కార్యకర్తలు నేతలు చుట్టుముట్టడం, ఆయన వాహనం కిలోమీటర్ రావాలంటే దాదాపుగా అరగంట నుంచి 40 నిమిషాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్ కాన్వాయ్ ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ కట్టడి చేయడం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఒకవైపు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ మరొక వైపు జగన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లేదు ఇప్పటివరకు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన, రెంటపాలలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శివ? చూసుకుంటే సత్తెనపల్లి విషయంలో కానీ ఇప్పటికే రెంటపాళ్ళకి జగన్ బయలుదేరారు కాబట్టి మరొక 15 నుంచి 20 నిమిషాల్లోపు రెంటపాళ్ళ చేరుకోబోతున్నారు. అక్కడ భారీ స్థాయిలో ప్రజలు నేతలు కార్యకర్తలు గ్రామస్తులు చేరుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉదయం నుంచి వస్తున్న వాహన శ్రేణి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా వాహనాలు మొత్తాన్నింటిని కూడా రెంటపాళ్ళ గ్రామానికి అలౌ చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి 3 వాహనాలు అలౌ చేస్తానని చెప్పి ఉదయం పోలీసులు చెప్పినప్పటికీ కానీ ఇప్పుడు దాదాపుగా 50 పైగా వాహనాలను రెంటపాళ్ళ గ్రామానికి పోలీసులు ఎంట్రీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ స్థాయిలో పోలీసులు బలగాలు మోహరించున్నారు. సత్తెనపల్లి రెంటపాళ్ళ పరిసర గ్రామాల పరిధిలో కూడా దాదాపుగా 2000 మంది పోలీసుల భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్తో పాటు అదనపు ఎస్పీ డిఎస్పీ పలువురు సిబ్బందితో భారీ ఎత్తున పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే కొనసాగుతోంది. ప్రసూన, థ్యాంక్ యూ. మొత్తంగా జగన్ రెంటపాల పర్యటనకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఆయన అక్కడ చేరుకోబోతున్నారు. అయితే 20-30 నిమిషాల్లో రెంటపాలకు చేరుకొని విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం కనిపిస్తుంది.